వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీ సర్కిల్. ఇందులో మనం చాలా ప్రాముఖ్యంగా చెప్పుకోవాల్సింది తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి. ఇందులో ఒక అద్భుతమైన విషయాన్నైతే 2 విషయాలు మీ దగ్గర నేను ఇప్పుడు చర్చించబోతున్నాను. ఈ విషయం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా వినండి, ఉపయోగించుకోండి. ఇది మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకెళ్ళి వదులుతుంది. అది ఏంటో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. అసలు ఎస్జిటి ప్రిపరేషన్లో మీరెవరు? మీకేం కావాలి తెలుసా? అసలు మీరు ఎక్కడున్నారో తెలుసా? దాని గురించి మీ గురించి మీకే ఇప్పుడు తెలియజేయబోతున్నాము. ఇప్పుడు మనము ఈ ఎస్జిటి ప్రిపరేషన్లో మీరు ఎక్కడున్నారంటే ఫ్రెషర్గా ఉన్నారా? ఫస్ట్ చదువుతున్నారా? 0 నుండి స్టార్ట్ చేస్తున్నారా? లేదా ఆల్రెడీ చదివేశారా? రివిజన్ చేయాలా? లేదా ఇంకేం చెయ్యాలి ఇప్పుడు అని మీకు ఒక ఆలోచన, ఒక సందిగ్ధం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అంటే స్లోగా చదివేవారే అయితే, స్లోగా చదవాలి అనుకుంటే, 0 నుండి స్టార్ట్ చేసేవారు అనుకుంటే మీరు ఖచ్చితంగా కౌటిల్య బ్యాచ్లో జాయిన్ అవ్వాలి. ఇది మీకు 140 డేస్ వరకు జరుగుతుంది. లేదా ఆల్రెడీ చదివేశాను, నేను రివిజన్ చేయాలి అనుకుంటున్నారా? అలాగైతే మీరు ఖచ్చితంగా ఈ 100 రోజుల రివిజన్ డైలీ వీక్లీ టెస్ట్ల కోర్సులోని జాయిన్ అవ్వాలి. ఎందుకంటే మీరు 60 నుంచి 70 మార్కుల మధ్యలో ఉన్నారా లాస్ట్ టైము, లేదా 70 నుండి 80 మధ్యలో ఉన్నారా అనేది ఆలోచించండి ఒక్కసారి. 70 నుండి 80 మధ్యలో అన్ని రిజర్వేషన్లు అయితే ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వాలి, దేంట్లో ఉండాలి. మనము ఈ ఎస్జిటి రివిజన్ బ్యాచ్లో ఉండాలా, లేక కౌటిల్య బ్యాచ్లో ఉండాలా అనేది మీరు ఖచ్చితంగా డిసైడ్ అవ్వండి. ప్రతిసారి చెప్తున్నాను, పదే చెప్తున్నాను, స్లోగా చదవాలంటే 0 నుండి స్టార్ట్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా కౌటిల్య బ్యాచ్లో జాయిన్ అవ్వండి. లేదా ఆల్రెడీ చదివేస్తాను అనుకుంటే, క్విక్ రివిజన్ చేయాలి అనుకుంటే 100 డేస్ ప్లాన్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు దీనికి సంబంధించిన సిలబస్ షీట్ ఒకసారి చూద్దాం. ఈ డైలీ టెస్టుల ప్రాముఖ్యత ఏంటో తెలుసా మీకు ఒకసారి? అది కూడా చెప్తున్నాము చూడండి. ఇది మీకు ఖచ్చితంగా ఒక ఆలోచన అయితే మీ మెదడులో మెలిపింపజేస్తుంది. ఈ డైలీ టెస్టుల్లో ఏమవుతుంది, డే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి వారంలోనూ మనము ఎన్ని సబ్జెక్టులను అయితే కవర్ చేస్తున్నామో చూడండి. ఖచ్చితంగా ప్రతి వారంలోనూ 3 నుండి 4 సబ్జెక్టులు అయితే మనం ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. అలాగే 3rd నుంచి 10th వరకు ఉంటుంది. దీంట్లో ఖచ్చితంగా 3rd నుంచి 10th వరకు, అంటే 10th రిలేటెడ్వి మనం ఇక్కడ చదువుకోవడం అయితే జరుగుతుంది. అలా చూసినట్లే ఇది ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉంది. 3rd 7th క్లాస్లో ఎక్కడుంది, దానికి రిలేటెడ్ ఎక్కడుంది, తర్వాత 8thలో ఎక్కడుంది, 9thలో ఎక్కడుంది, ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ 1 నుంచి 6 రోజుల వరకు సంబంధించి మొత్తం చదువుతారు. దానికి సంబంధించిన డైలీ టెస్టులు అన్నీ రాస్తారు. తర్వాత ఏం చెయ్యాలి అంటే, ఇప్పుడు డైలీ టెస్ట్ కోసం పదే 2 సార్లు 3 సార్లు 4 సార్లు మీ స్థాయిని బట్టి, మీ యొక్క మెమరీ పవర్ని బట్టి చదువుతారు. మళ్ళీ వీకెండ్ గ్రాండ్ టెస్ట్ కోసం అయితే ఖచ్చితంగా మీరు రివిజన్ అయితే చేస్తారు. అంటే ఇక్కడ మీకు తెలియకనే 7 సార్లు మీ దగ్గర అయితే మేము చదివిచ్చేస్తూ ఉన్నాము. ఇలా చదవాలి. ఇలా చదివితే ఎందుకు మీరు మంచి మార్కులు అయితే తెచ్చుకోలేరు. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ లాస్ట్ టైం మన డిఎస్సిలో అయితే మంచి ర్యాంకులు, సింగిల్ డిజిట్ ర్యాంకులు, డబుల్ డిజిట్ ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా మీలాగా చదివిన వాళ్ళే, మీలాగా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళే, మీలాగా బాధలు కష్టాలు అన్నీ కూడా పడిన వాళ్ళే. కానీ నిరంతరం మా తిరుపతి శ్రీ ప్రజ్ఞ దగ్గర, మన దగ్గరే ఉండి నిరంతరం కృషితో పట్టుదలతో పరీక్షలు రాసిన వాళ్ళు ఇప్పుడు విజేతలుగా ఈ పోస్టర్లో ఉన్నారు. చూడండి, ఇప్పుడు వీళ్ళందరూ ఇంటికి దగ్గరలో. అలాగే ఉద్యోగం కావాలి, వస్తే చాలు అనుకోవడం కాదు, మనకు అనుకూలంగా మనకు దగ్గరలో పనిచేయడం చాలా ముఖ్యం. దానికి ఎలా కష్టపడాలి అనేది ఆలోచించాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి 2వ వారం ఎలా ఉందో. ఇక్కడ తెలుగుకు మ్యాథ్స్కి సంబంధించి పెట్టున్నాము. తర్వాత ట్రై మెథడ్ ఇంగ్లీషు, ఇలాగా ఉంటుంది షెడ్యూల్ అనేది పూర్తిగా. వీళ్ళందరూ కూడా ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళు మన దగ్గర. పదే చెప్తున్నాం,
స్లోగా చదవాలంటే ఖచ్చితంగా కౌటిల్య బ్యాచ్లో జాయిన్ అవ్వండి. లేదా స్పీడ్గా రివిజన్ చేయాలి అనుకుంటే దానికి సాటి ఈ రివిజన్ డైలీ టెస్ట్ బ్యాచ్. ఇది మీరు ఇంటి నుంచి కూడా రాసుకోవచ్చు. ఎలాగంటే పోస్ట్ ద్వారా మీరు ఈ పేపర్లను ఇంటికి తెప్పించుకోండి, మాకు కాల్ చేయండి, మేము పంపిస్తాము, మీరు ఇంటి దగ్గరే ఉండి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఈ విధంగా ఉంటుంది ప్రతి వారము. ఇలా ఉంటుంది. లాస్ట్కి 84 రోజులకు సంబంధించిన షెడ్యూల్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ చూడండి మొత్తం 91 రోజులు ఇక్కడ, మళ్ళీ ఇక్కడ కింద ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. 14 వారాలకు సంబంధించిన షెడ్యూల్ అయితే ఇచ్చున్నాం 100 రోజులు. ఇది కాకుండా ఫైనల్ గ్రాండ్ టెస్ట్ నెంబర్ 1, 2 అనేది కూడా ఇక్కడ మనం పెట్టడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉద్యోగం కాదు, అది సింగిల్ డిజిట్ ర్యాంక్, డబుల్ డిజిట్ ర్యాంక్తో మీ దగ్గరలో మీకు అనుకూలమైన పరిస్థితుల్లో మీరు స్కూల్లో వర్క్ చేయడం చాలా చాలా ముఖ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.